అదే దావీదు ఒక మాట అనుకున్నాడు మనసులో, నా కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళినటువంటి ఆ శత్రురాజుల్ని నేను వెంటాడి వేటాడి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి వారు తీసుకెళ్ళినదంతా కూడా నేను తిరిగి తీసుకొని వస్తానని చెప్పేసి మళ్ళా సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ సైన్యంలో కొంతమంది వృద్ధులు ఉన్నారు, కొంతమంది యవ్వనులు ఉన్నారు, కొంతమంది నడిప్రాయం కలిగిన వారు ఉన్నారు. ఒక నది దాటాలి, ఆ నది దాటలేని వృద్ధులంతా కూడా ఒక పక్కన కూర్చుంటారు. ఆ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తారంటే, దావీదు మా సామాన్లన్నిటికీ మీరు కాపలా కాయండి, మేము వెళ్ళి నది దాటి అవతలకి వెళ్ళి యుద్ధం చేసి తిరిగి మరలా మేము వస్తాము, మేము వచ్చేంత మటుకు ఈ సామాన్లను భద్రంగా ఖాయమని అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి చెబుతాడు దావీదు రాజు. సరే, దావీదు సైన్యం అవతలకి వెళ్తారు, యుద్ధం చేస్తారు. దావీదు అనుకున్నట్లుగానే శత్రువులను తరిమి పట్టుకున్నాడు. వాళ్ళ మీద గొప్ప జయాన్ని పొందుకున్న తర్వాత దావీదుతో వెళ్ళినటువంటి పడుచువారు యవ్వనస్తులు ఏమంటారు తెలుసా, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసేసాయి, కానీ మనం సంపాదించిన సంపాదనలో వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు నది దాటి రాలేదు, మనతో కలిసి వారు యుద్ధం చేయలేదు. యుద్ధం చేయని వానికి, నది దాటని వానికి మనం సంపాదించిన దానిలో మనం ఎందుకు భాగం ఇవ్వాలి అని దావీదుతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది యవ్వనస్తులు. ప్రియులారా, అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా, యుద్ధం చేసిన వానికి ఎంత భాగమో సామానుల యొద్ద కూర్చున్న వానికి అంతే భాగం. పంపకం విషయంలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. భార్య బిడ్డలను కనిద్ది, కుటుంబాన్ని చక్కబెట్టిద్ది. భర్త పనికి వెళ్ళి సాయంత్రానికి వస్తాడు, భర్త అంటాడు తెచ్చి పెడతంటే ఏమీ అర్థం కావట్లేదు నీకు అంటాడు. కష్టార్జితం, కష్టపడుతున్నా, ఎండకు ఎండుతున్నా, చెమట కారుస్తున్నా, ఇంటిని కాపాడుతుంది, బిడ్డలను కాపాడుతుంది. నువ్వు వెళ్ళావంటే ఇంటిని గురించిన ఆలోచన నీకున్నది సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడే కదా. నువ్వు వచ్చేంత మట్టుకు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతుంది ఎవరు? డబ్బు రంగాలనే నేను కష్టపడుతున్నానంటావు, భార్య ఉండదు, నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? నీ ఇంటిని ఎవరు చూస్తారు? నీ పిల్లల ఆలాపాలను ఎవరు చూస్తారు? నీ కొరకు ఎంత రిస్క్ తీసుకుంటుంది, లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, భార్య విలువ తెలిస్తే అర్థమైపోయింది. నువ్వెంత కష్టపడి అలసిపోయి సొలసిపోయి నువ్వు ఇంటికి వస్తే ప్రేమగా మాట్లాడే భార్య కావాలి. దేవుడు అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. ముత్యం కంటే అమూల్యమైనదే, కానీ దాన్ని ముత్యంలాగా మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది అన్నమాట.